వాస్తవంగా ఇండియాను ఖండిస్తూ ఉండాలని. ప్రపంచ బ్యాంక్ సింధు నదీ ఒప్పందానికి మీడియేట్ చేసింది వరల్డ్ బ్యాంక్. నిన్న వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది మాకు సంబంధమే లేదు, మీరు చేసేసుకోండి అని. అమెరికా ప్రతిసారి ఏలిపెట్టి ఉపన్యాసాలు చెప్పే అమెరికా ఇవాళ ఏమంటుంది, నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకు సంబంధమే లేదు, మా ఎబిలిటీకి మాకు అసలు ఎబిలిటీ లేదంటుంది. అమెరికా కంప్లీట్గా డిస్టెన్స్ అయి ఉంది, మాకు సంబంధం మీరు చూసుకోండి అంటుంది. సో రేపు భవిష్యత్తులో నెక్స్ట్ స్టేజ్లో ఇలా కూడా ఉండకపోవచ్చు. అమెరికా పాకిస్తాన్ పైన తీవ్రంగా చర్యకు పూనుకోవచ్చు. యునైటెడ్ నేషన్ పాకిస్తాన్ తప్పుపట్టచ్చు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని కోరవచ్చు, పాకిస్తాన్ సంగతి తేల్చాయి ఇంకెంతకాలం ఉంటామని. ఊనోస్ నెక్స్ట్ ఫేజ్లో అది జరుగుతుందేమో. సో అందువల్ల ఇంటర్నేషనల్ ఒపీనియన్ కూడా ప్రాసెస్ చూస్తే మీరు ఇండియాకు అనుకూలంగా మారుతుంది. ఇది మూడో విజయం. ఆపరేషన్ సింధూర్ వల్ల కూడా ఏమవుతుంది అనడానికి ఉదాహరణ. నాలుగో విజయం డొమెస్టిక్ ఒపీనియన్. మీరు గమనించండి, సర్జికల్ స్ట్రైక్స్ అసలు జరిగా ఇదేం కొత్తనా అని మొదలైంది. బాలకోట్ స్ట్రైక్స్ అసలు జరిగాయా అని ధర్మమీమాంసలు. ఇవాళ ఏవీ లేవు, ధర్మమీమాంస లేదు, శశభిషలు లేవు. రాజకీయ ఒపీనియన్ ఏకోన్ముఖంగా ఆపరేషన్ సింధూర్ పైన ఎలాంటి ప్రశ్నలు లేవు. ఎవరు అడగడం లేదు. ఎందుకు అడగడం లేదంటే అది దట్ హాజ్ బికమ్ డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్ ఎవాల్వ్ అయింది. డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్ససే కాదు, ఫస్ట్ టైం కశ్మీరీ ప్రజలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో తిరగబడ్డారు. ప్రతిసారి భయంతో బయటికి రారు. కానీ ఇవాళ మీకు కశ్మీర్లో చూడండి, పహల్గాం తర్వాత మహబూబా ముఫ్తీ లాంటి రాజకీయ నాయకులు రోడ్డెక్కారు. ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ముక్త కంఠంతో స్పందించింది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ జరిపారు. ఈవెన్ పహల్గాం బాధితులు ఐ విట్నెస్లు చెప్తున్నారు, మమ్మల్ని కాపాడింది, మాకు రక్షణ కల్పించింది, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది లోకల్ కాశ్మీరీసే అని, మాకు ఆశ్రయం ఇచ్చింది లోకల్ కాశ్మీరీసే అని. సో ఇది ఎప్పుడు గతంలో ఈ స్థాయిలో ఎన్నడూ చూడలే మనం. సో కశ్మీరీ ప్రజలు కూడా క్లియర్గా పాకిస్తాన్ చేదరించుకుంటున్నారు. ఇవాళ మీరు గమనించండి, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఇండియన్ మైనారిటీస్లో కూడా పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో పాకిస్తాన్ సంగతి ఏం తేల్చండి అని అడుగుతున్నారు. అందువల్ల ఇది ఒక లార్జర్ నేషనల్ పొలిటికల్ కన్సెన్సస్, నేషనల్ సోషల్ కన్సెన్సస్ తీసుకురాగలిగాం. సో ఇది నాలుగో మార్పు కదా. అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్ విజయాలకి 4 ఉదాహరణలు కదా. ఇక సహజంగా మనం భారతీయులుగా కోరుకునేది ఈ చర్యతోనే తీవ్రవాదం అంతం కావాలి అంటే, తీవ్రవాదం అనేది అంత అలాంటి ప్రాబ్లం కాదు. ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం. కాంప్లెక్స్ ప్రాబ్లం డిమాండ్స్ కాంప్లెక్స్ సొల్యూషన్. ఇది ఒక డ్రగ్తో పోయేది కాదు కదా. సో రకరకాల పద్ధతుల్లో దీన్ని ట్రీట్ చేయాలి. ఆ రకరకాల పద్ధతుల్లో ఒకటి ఆపరేషన్ సింధూర్. ఇది టైం టేకింగ్, ఇట్స్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనము ఇన్స్టాంట్ రిజల్ట్స్ రావాలి అని భావోద్వేగంతో భారతీయుడిగా కోరుకుంటాం. కానీ ఇన్స్టాంట్ రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రాబ్లం కాదు ఇది. ద వెరీ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ లైక్ దట్, అందువల్ల ఇట్ టేక్స్ టైం. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా గత 2 రోజులుగా పాకిస్తాన్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద, అలాగే మన పౌరుల మీద విచక్షణారహితంగా దాడి చేస్తోంది. అలాగే సరిహద్దున ఉన్న జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 26 లొకేషన్ల మీద డ్రోన్ దాడులు కూడా చేసింది. ఈ దాడుల్ని చాలా సమర్థవంతంగా భారత్ అడ్డుకోగలిగింది. అసలు పాకిస్తాన్ వ్యూహం ఏంటి సార్? అంటే ఈ రకమైన దాడులు, ప్రతి దాడులు ఎంతకాలం జరుగుతాయి అనేది కూడా క్వశ్చన్ వస్తుంది అసలు. ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేయదలుచుకుంది, మనమైతే ఎస్కలేట్ చేయదలుచుకోలేదు, మరి వాడు ఏం చేయదలుచుకున్నాడు. బహుశా ఇంకో 48 అవర్స్లో మనకేమన్నా క్లారిటీ రావచ్చు. ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే మీరు అన్నట్లు ప్రతిరోజు రాత్రి అయితే ఇదే పని, ఇంకా వేరే పనే లేదు. సో రాత్రి అయితే రోజుకు 24 ప్లేసెస్తో మొదలై ఇప్పుడు 36 ప్లేసెస్ పైన అటాక్ చేస్తుంది. సో ఇండియా తిప్పి కొడుతుంది, రొటీన్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు, మరి వాళ్ళ దగ్గర పెద్ద ఆయుధాలు లేవా, వాడదలుచుకోలేదా, వాడితే ఇండియా కూడా వాడుతుందన్న భయమా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ముందుకు వస్తున్నాయి. చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటి అంటే,
దీని వెనకాల కూడా వ్యూహం ఉంటుంది. ఏ పని చేసినా ఆ యుద్ధ సమయంలో వ్యూహమే ఉంటుంది, వేరేదేమీ లేదు. ప్రతి వ్యూహాలు ఉంటాయి. పాకిస్తాన్ వ్యూహం ఏంటి అనేది ఆలోచిస్తే, ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టెస్ట్ చేస్తుండవచ్చు. అంటే ఇది ఎంత మేరకు సమర్థవంతంగా పనిచేస్తుంది భారతదేశాన్ని. సో ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కెపాసిటీ ఏంటి, కెపబిలిటీ ఏంటి అని. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏంటి అంటే అది మన దేశంపైకి వచ్చేటువంటి రాకెట్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ప్రొజెక్టైల్స్ అంటారు, డ్రోన్స్ కావచ్చు, ఇలా అన్నిటినీ ఆపుతుంది. యుద్ధ విమానాలకు కావచ్చు అని. సో ఒక్కసారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దుర్భేద్యంగా ఉన్నంత కాలం శత్రువు అటాక్ చేయడం కష్టమవుతుంది. అందువల్ల శత్రు దుర్భేద్యంగా ఎంత మేరకు ఉంది అని ఒక పరీక్షించేటువంటి ప్రయత్నం కూడా కావచ్చు. ఒక్కసారి దీని స్థాయిని మన ఎయిర్ డిఫెన్స్ యొక్క రెసిలియన్స్ వాడికి అర్థమైన తర్వాత వాడు దాడికి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది దీని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. ఇప్పుడు డ్రోన్లో డబుల్ ఎడ్జ్డ్ వెపన్. డ్రోన్ అంటే అది ఒకవైపు ఇంటెలిజెన్స్ రీకనైజెన్స్ అంటారు, ఇంటెలిజెన్స్ సేకరిస్తుంది, అదే సమయంలో డ్రోన్ ఆయుధంగా కూడా పనిచేస్తుంది. ఈవెన్ సూసైడ్ డ్రోన్స్ అంటారు, అంటే అది కూలిపోయి డ్యామేజ్ కూడా చేస్తుంది. సో అందువల్ల ఈ డ్రోన్లను ప్రయోగించడం ద్వారా కీలకమైన మిలిటరీ స్థావరాల సమాచారాన్ని సేకరించడం, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం రెండో స్ట్రాటజీ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకు గమనిస్తే జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, బఠిండా, మీకు పఠాన్కోట్ నుంచి మొదలుకొని అటు గుజరాత్, రాజస్థాన్ వరకు జైసల్మీర్ అన్నీ కూడా మిలిటరీ టార్గెట్స్ని లక్ష్యంగా చేసుకొని వీటిని ప్రయోగిస్తున్నారు కనుక ఇట్ మే బి పార్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్ ఇన్ మిలిటరీ ఇంటెలిజెన్స్. మూడవది పానిక్ క్రియేట్ చేయడం, స్థానిక ప్రజల్లో ఆందోళన క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు గత 2-3 రోజులుగా చూస్తే జమ్మూలో బ్లాక్అవుట్, మీకు శ్రీనగర్లో బ్లాక్అవుట్, అమృత్సర్లో బ్లాక్అవుట్, అంటే ప్రజల్లో ఒక భయాందోళనలు క్రియేట్ చేయడం. యుద్ధం వచ్చేదాకా యుద్ధం రావాలి అని మాట్లాడేవారైనా ఒక్కసారి యుద్ధం వస్తే ఆందోళన కూడా మొదలవుతుంది, ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి కనుక. సో అందువల్ల ఇప్పుడు బ్లాక్అవుట్ ప్రకటించాల్సి వస్తుంది. చుట్టూ ఎక్కడ పడితే అక్కడ ప్రేలుళ్ళు వినబడుతున్నాయి. సో బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలా సివిలియన్స్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడం అనేది వాడి మూడవ లక్ష్యమై ఉంటుంది. అంటే మొత్తం లాంగ్ బార్డర్, బారాముల్లా నుంచి భూజ్ వరకు, అంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వరకు, అంటే ఒక రకంగా జమ్మూ నుంచి సర్క్రీక్ జల సరిహద్దు ఉంటుంది గుజరాత్లో. సో మీకు జమ్మూ ల్యాండ్ బార్డర్ నుంచి మొదలుకొని గుజరాత్లోని సర్క్రీక్ జల సరిహద్దు వద్ద ఉన్న బార్డర్ వరకు ఒక రకమైన ప్యానిక్, ఫియర్, భయాందోళన క్రియేట్ చేయాలన్నది మూడో లక్ష్యం. అది కూడా స్థానిక ప్రజల్లో, మిలిటరీలో కాకపోయినా. నాలుగవది ఏంటంటే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సాచురేట్ చేయడం, ఒక రకంగా సైన్యంలో ఒక ఫ్యాటిక్ తీసుకురావడం, వేరౌట్ చేయడం. ఏంటిది ఇప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాం 2 రోజులుగా ఇదే పని, ఇక రోజు ఇదేనా రాత్రి అయితే, ఒక రకమైన సాచురేట్ చేసి ఇండియన్ ఆర్మీలో ఫ్యాటిక్ తీసుకురావడం. ఐదవది, ఒకసారి ఇండియన్ ఆర్మీ వేరౌట్ అయితే శత్రువు తెలివిగా ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్తో అన్ప్రిడిక్టబుల్ అటాక్ ప్రిపేర్ కావచ్చు. అంటే ఇలాగే జరుగుతుంది, రోజు ఇంతే, వాడు మన పైన ఎయిర్ డిఫెన్స్ పైన దాడి చేస్తాడు, మనము దాన్ని తిప్పి కొడతాం, మళ్ళీ వాడి ఎయిర్ డిఫెన్స్ పైన అటాక్ చేస్తాం. నిన్న కూడా మన ఎయిర్ డిఫెన్స్ పైన అటాక్ చేశాక మనము రావల్పిండి, ఇస్లామాబాద్ వీటిపై కూడా అటాక్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది, మనం చెప్పడమే కాదు. సో అందువల్ల ఇలా ఒక రొటీన్ ఏర్పడ్డాక ఇక మన ఇండియన్ ఆర్మీ దాంట్లో ఉంటే వాడు ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్తో అన్ప్రిడిక్టబుల్గా బిగ్ అటాక్ రావడం. అంటే ఇప్పటిదాకా మనం ఓన్లీ సంయమనం పాటిస్తున్నాం, నాన్ ఎస్కలేటరీ ఉంటున్నాం. ఒక్కసారిగా క్వాంటిటేటివ్గా పెరిగి ఒకటేసారి క్వాలిటేటివ్గా బిగ్గర్ అటాక్ రావడం వాని 5వ స్ట్రాటజీ అయి ఉండాలి. ఇవన్నీ మనకు తెలియదు ఏదవుతుంది అనేది.
ఎందుకంటే ఇలాంటి యుద్ధం సమయంలో అన్ని ఆప్షన్స్ను ప్రభుత్వము, మిలిటరీ వ్యవస్థ, సెక్యూరిటీ వ్యవస్థ ఆలోచిస్తుంది, దేన్ని రూల్ అవుట్ చేయదు. ఇక ఆరవది వాడి డొమెస్టిక్ కాన్స్టిట్యున్సీని సంతృప్తిపరచడం. యుద్ధం అనేది ఆర్మీ జరిపిన ప్రజలు, పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఎంత పాకిస్తాన్ లాంటి మిలిటరీ స్టేట్ అయినా వాడు ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు, తన సైనిక బలగాల మొరాల్ను పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మేము ఇప్పుడు మనకు ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఏమొచ్చింది చర్చ, అసలు 4 రోజుల వరకు కూడా పాకిస్తాన్ యుద్ధాన్ని భరించలేదు అని వచ్చింది. ఈ వార్తలు సహజంగానే పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీశాయి. సో ఇది ఒక రకంగా పాకిస్తాన్